సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకొక వంట తీసుకొని మీ ముందుకొచ్చాను. ఏంటంటే బీట్రూట్ వేపుడు. మామూలుగా క్యారెట్లు తింటారు, క్యాబేజీలు తింటారు, అన్నీ తింటారు కానీ బీట్రూట్ అనగానే పక్కన పెట్టేస్తారు చాలామంది. దాంట్లో ఎంత పోషక విలువలున్నాయనేది డాక్టర్స్‌కి దాని గురించి తెలుసుకున్న మనుషులకు తప్ప మిగతా సామాన్య జనాలు అర్థం చేసుకోలేరు. బీట్రూట్ ఏముంది తియ్యగా ఉంటది అది ఇది అని చెప్పి పక్కన పడేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా వంట చేసి పెట్టినా కూడా దాన్ని తీసి పక్కన పెట్టేయడం నేను చాలా సార్లు చూశాను. ఎందుకంటే మనకు ఆరోగ్యమైనయి ఏవి కూడా మనకి నచ్చవు కదా! కారం కారంగా ఉండేవి, పుల్ల పుల్లగా ఉండేవి, ఆరోగ్యానికి హాని చేసేవన్నీ కూడా మనం ఇష్టంగా తింటాం. కానీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులు మాత్రం మనం పక్కన పెట్టేస్తాం. కానీ అలా చేయకుండా మీరు అప్పుడప్పుడు వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో బీట్రూట్ తెచ్చుకొని చక్కగా కూర వండుకోవచ్చు, ఈ వేపుడు చేసుకోవచ్చు, కొంచెం కుర్మాల్లో వేసుకోవచ్చు. దేంట్లోనైనా మనం బీట్రూట్ యూజ్ చేసుకోవచ్చు. డాక్టర్స్ చెప్తున్నారు బీట్రూట్ జ్యూస్ తాగితే బ్లడ్డు ఎక్కువ అవుతుందండి, బ్లడ్ పెరుగుతుంది, బ్లడ్‌కి కావాలి బీట్రూట్ అని. తర్వాత మనకి మలబద్ధకం ఉన్నప్పుడు ఈ బీట్రూటు తింటే దానివల్ల సుఖ విరోచనం అవుతుంది. ఒంటికి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి బీట్రూట్‌ని మనం పక్కన పెట్టేస్తున్నాం. అది ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆలోచించండి. తప్పకుండా మన ఇంట్లో ఇక మీదటైనా వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారి బీట్రూట్ వండుకొని తినండి. మీకే నచ్చుతుంది. తేలిగ్గా అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు గబగబా చేసుకొని పక్కన పెట్టేసుకొని వెళ్ళిపోతే వచ్చిన తర్వాత హ్యాపీగా భోంచేసేయొచ్చు. అలాంటి వంటకాలు ఇప్పుడు వెతుక్కుంటున్నాం కాబట్టి గబగబా అయిపోయి లేట్‌గా అయిపోయే వంటకాలు చేసే బదులు ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి తేలిగ్గా ఉండే వంటలు చేసేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను బీట్రూట్ వేపుడు చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ చేసుకొని తినాలి. అర్థమైందండి? అది. ఇదిగోండి ముందు కొంచెం నూనె వేసుకొని, ఇదిగోండి నూనె వేడెక్కింది. మనం ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు ఇష్టపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇష్టపడని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ దానివల్ల మనకి ఆరోగ్యం బాగుపడుతుంది. వెల్లుల్లిపాయ తినడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి దానికి ఆరోగ్యకరమైన వంటకాలే మనం చేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. నన్ను వేయలేదని మళ్ళీ పాపం కరివేపాకు బాధపడతది. తొందరగా అయిపోయే వంట అండి. 5 నిమిషాల్లో అయిపోద్ది ఈ వంట. రుచి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కారం అది ఎక్కువ ఉండదు కాబట్టి కమ్మగా ఉంటుంది. అందువల్ల తప్పకుండా మీరు ఇళ్ళల్లో ట్రై చేసి బీట్రూట్ తినండి, వదలకండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆరోగ్యం కోసం పరుగులు పెడుతున్నారు కాబట్టి మన ఆరోగ్యమే మనకి మహాభాగ్యం. ఊరికే డబ్బులు పోసి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరుగులు పెట్టలేము. దానివల్ల శ్రమ, మనకు మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ తెచ్చుకునే కంటే హెల్తీ ఫుడ్ తిని మనం ఆరోగ్యం ఉండడం చాలా మంచిది. సో కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం ఇలాంటి వంటలు వండుకొని హ్యాపీగా తినండి. ఇదిగోనండి బీట్రూట్ అంటే ముక్కలు కోసుకొని వండుకోవచ్చు. ఇదైతే వేపుడికి కొంచెం బాగుంటుందని నేను కోరి వేస్తున్నాను అన్నమాట. మామూలుగా అయితే ముక్కలు కోసుకొని వండుకోవచ్చు. దేంట్లో ఉన్న కలుపుగా వేసుకోవచ్చు బీట్రూట్. అందుకని మనం ఇలా చేసుకుంటే ఈ వేపుడైతే ఇది కొంచెం బాగుంటుంది. కారం కూడా ఎక్కువ వేయక్కర్లేదు మనం. ఒక 5 నిమిషాలు మగ్గితే చాలండి కూర. ఇది అయిపోతుంది. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మనం క్యారెట్ కూడా వండేసుకోవచ్చు. ఇవన్నీ గబగబా అయిపోతాయి. ఆరోగ్యానికి మంచి వంటకాలు ఇవన్నీ. అది అందుకని బీట్రూటు, క్యారెట్లు, క్యాబేజీ ఇవన్నీ కూడా వండుకోండి. ఎంతసేపు వంకాయలు, బెండకాయలు, బీరకాయలే కాదు, ఇవి కూడా వండుకుంటేనే మనకు ఆరోగ్యం. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో వంకాయలు, బెండకాయలు, బీరకాయలు తప్ప వేరే కూరగాయలు, చిక్కుడుకాయల సీజన్లో చిక్కుడుకాయలు, ఇంకంతకు మించి వేరే కూరగాయలు అక్కడ ఎదురుగా ఉన్నా కూడా కనిపించేలా చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప
అక్కడ ఆగి అవి తీసి కొని వండుదామని ఎవరికి ఉండదు. అలా ఉంటారు మనవాళ్ళు. కానీ ఇప్పుడిప్పుడు మార్పు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళను అది వండుకోవాలి, ఇది వండుకోవాలని ఏదో హెల్తీ ఫుడ్ పిల్లలకి పెట్టాలని ఆలోచిస్తున్నారు కాబట్టి కొంచెం బెటర్ ఇప్పుడు. ఇదివరకులా కాకుండా కాస్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యం కోసం మంచి వంటకాలు వండి పిల్లలకి పెట్టాలి, ఇంట్లో అందరం తినాలి అని. సో కాబట్టి తప్పకుండా మీరు బీట్రూట్ హ్యాపీగా తినొచ్చు. తొందరగా అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి. ఇగో చూసారా అయిపోయింది. అంతే. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను. ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోండి, లేకపోతే వద్దు. కానీ నిమ్మకాయ పిండుకుంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. ఎక్కువ పిండొద్దు, అది కూడా కొంచెం. ఇంకా ఇదిగా ఉంది అని అనుకునేవాళ్ళు కొద్దిగా పైన కొబ్బరి పొడి చల్లుకోండి, అది ఇంకా బాగుంటుంది. అన్నీ మన ఇష్టమే. ఇందులో దీనికి ఏం ఫార్ములా అంటూ ఏమీ లేదు. మన ఇష్టం, మనకి ఎలా తోస్తే అలా వండుకోవడమే. నోటికి ఏది రుచిగా ఉంటే, కంటికి ఇంపుగా నోటికి రుచిగా ఉండాలని మనం వండుకోవడమే. సో కాబట్టి హ్యాపీగా ఇలా వండేసుకొని పైన కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నారనుకోండి, ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకొంచెం రుచిగా ఉంటుంది. అంతే. సో అంతేనండి, మన బీట్రూట్ వేపుడు అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఆపేస్తున్నాను. ఇదిగోనండి, ఈ రోజుకి ఈ వంట సమాప్తి. ఇంకొక రోజు ఇంకో వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి నాకు సెలవు ఇప్పించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.